హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. యాక్చువల్లీ నేను ఇప్పుడు హైదరాబాద్ సిరీస్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, సో కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే మిడిల్లో ఒక చిన్న సెలబ్రేషన్ జరిగింది. సో అది త్వరగా పెడితే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది అని చెప్పేసి ఆ చిన్న వీడియో అయితే ముందు మధ్యలో పెడుతున్నాను అనమాట. ఇంకా 2-3 వీడియోస్ అయితే హైదరాబాద్ సిరీస్ ఉన్నాయి, డెఫినెట్గా అవి కూడా పెడతాను, చూస్తూ ఉండండి గైస్. అండ్ ఈ వీడియో చూసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేము ఏంటి క్యాబ్లో ఉన్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుండి ఏలూరు అయితే బయలుదేరిపోయాం అనమాట. మేము బ్లాబ్లా బుక్ చేసుకొని ఇంకా డే టైంలోనే వచ్చేద్దామని అనుకున్నాము. అంటే నైట్ కొంచెం నిద్ర తీసుకోవచ్చు కదా, నెక్స్ట్ టైము ఎవరి వర్క్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా డే టైంలోనే బయలుదేరాం అనమాట. నైట్ వరకు ఉంటే నైట్ మనకి బస్సులో జర్నీ వల్ల మనకి నిద్ర సరిగ్గా పట్టదు. సో అందుకే మేము డే టైమే వెళ్దామని చెప్పేసి ఇంకా బ్లాబ్లా బుక్ చేసుకున్నాము. ఈ క్యాబ్ కూడా మాకు చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికాడైతే దింపారనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇంకా ఏలూరు వచ్చేసి 2 డేస్ అయితే బాగా రెస్ట్ తీసుకున్నాము. ఒక చిన్న పని వల్ల హైదరాబాద్ మా కజిన్ సిస్టర్స్ అందరూ కూడా ఏలూరు అయితే వచ్చారనమాట. సో అందరం ఒక చోటనే ఉన్నాము. సో మా వాళ్ళందరిలో ఒక ఫ్యామిలీ మెంబర్ బర్త్డే అయితే ఇక్కడ ఉంది, మీరు చూసే ఉంటారు. చిన్ని ఉంది కదా, తనది బర్త్డే అనమాట. సో తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇది ఒక మినీ థియేటర్, ఏలూరులో ఉండే వాళ్ళకి. అడ్రస్ వచ్చేసి మనకి నవయుగ హోటల్ ఆపోజిట్ సందులో ఉంటుందన్నమాట. మిలిటరీ హోటల్ ఆ సందులో ఉంటుంది. సో ఇదైతే మనం రెంట్కైతే తీసుకోవచ్చు, 1 అవర్ 2 అవర్స్ అలా తీసుకోవచ్చు. రెంట్ మనీ వాళ్ళు చెప్తారు. సో ఆ మనీ మనం పే చేస్తే మనకి డెకరేషన్స్, ఇలా ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. మన కేక్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. జస్ట్ మనం వెళ్ళి మనం సర్ప్రైజ్ ఇవ్వాల్సిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడమే అనమాట. సో ఇక్కడైతే చిన్ని బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది, చూసేయండి.
ఇక్కడైతే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మెయిన్లీ చెప్పాలంటే ఈ మినీ థియేటర్లో అసలు డెకరేషన్ అంతా వాళ్ళే చేశారన్నమాట. మినిమం మనం ఖచ్చితంగా మన హోమ్లో చేసుకుంటే ఈ డెకరేషన్స్కి కేక్స్కి అన్నిటికైతే మినిమం 2000 అవుతుంది. ఇంకొంచెం వేసుకుంటే మనకి ఇలా మొత్తం వాళ్ళే చేసి మనకి మంచిగా అయితే ఇస్తారన్నమాట. వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు హౌస్లోనే చేసుకోకుండా ఇలా ఉంటుంది. డెకరేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రొజెక్టర్ ఇచ్చారు, సౌండ్ సిస్టమ్ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారనమాట. సో ఎప్పుడైనా ఎవరికైనా సర్ప్రైజ్ చేయాలంటే ఇలాంటి ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళు కూడా వచ్చారు, పవి వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా చిన్ని వాళ్ళు కూడా వచ్చారన్నమాట. సో మళ్ళీ మేము అందరం కలిసాము. సో 2 months దాకా కలవకూడదు అనుకున్నాం, బట్ ఇదైతే టైం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ రావాల్సి అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను రియల్ వాయిస్ అయితే పెడదాం అనుకున్నాను, బట్ వెనకాల నుంచి సాంగ్స్ ప్లే అవుతుంది అనమాట. సాంగ్స్ పెట్టిన ప్రతిసారి నాకు కాపీ రైట్స్ పడుతుంది. సో నేను అందుకని ఆ సాంగ్స్ పెట్టకుండా నేను వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వచ్చింది వీడియో మొత్తం. రియల్గా జరిగిన కాన్వర్సేషన్స్ అవైతే చాలా బాగున్నాయి అన్నమాట, చాలా ఫన్నీగా ఉన్నాయి, బట్ అవైతే నేను పెట్టలేను. సో ఇక్కడైతే మేము సిస్టర్స్ ముగ్గురం కూడా ఇలా అయితే ఫోటోలు దిగుతున్నాము. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్క్రీన్లో అయితే వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూటు సాంగ్ అయితే చూస్తున్నాం అనమాట. ఏ సాంగ్ నేను పోస్ట్ చేయలేను, డెఫినెట్గా కాపీరైట్ పడుతుంది. సో అందుకే వాయిస్ ఓవర్తోనే చేస్తున్నాను. ఇక్కడ మేమందరం కూడా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ అయితే చూస్తున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది వాళ్ళ వీడియో. అంటే తన బర్త్డే రోజు వాళ్ళిద్దరికి జస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక 6 months అవుతుందన్నమాట. సో వాళ్ళ వీడియో చూస్తుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా, మాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ తర్వాత వాళ్ళిద్దరితో చిన్న స్టెప్స్ అయితే వేయించాము. ఆ తర్వాత మేము కూడా చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసామన్నమాట. సో అవన్నీ దీంట్లో ఉన్నాయి, చూసేయండి. ఆ తర్వాత బర్త్డే కోసం అని చెప్పేసి చిన్న ట్రీట్ అయితే ఇచ్చారు. అందరం డాబాకి వెళ్ళి ఫుల్గా ఫుడ్ అయితే తిన్నామన్నమాట. ఫ్యామిలీ అందరం మరొకసారి మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మేము ఇలాగే బఫెట్ తోటి చేసాము. సో ఆ వీడియో అయితే బయటికి రాదు, డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ అందరం అయితే హ్యాపీగా ఊసులు చెప్పుకుంటూ ఇంకా ఫుడ్ అయితే లాగిచ్చేసాం అనమాట. చాలా రోజుల తర్వాత ఏలూరులో అయితే రెయిన్ పడిందనమాట. సో వేడిగున్న వాతావరణం సడన్గా కూల్ అయింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.